హాయ్ డియర్ ఆల్, ఈరోజు మన స్పెషల్ చపాతీ స్మూత్గా చాలా మెత్తగా ఎలా చేయాలో చూద్దాం. 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి, బాగా ఇలా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని అప్లై చేసి ఒక 15 to 20 minutes వదిలివేయాలి. ఆఫ్టర్ 20 minutes చపాతీ ముద్దని ఇలా తీసుకొని చిన్న బాల్ సైజెస్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్ సైజెస్లో రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా అప్లై చేసి ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ చపాతీని ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని చపాతీ అనేది మనకి మంచి రౌండ్ షేప్లో వస్తుంది. మనకి ఈవెన్గా కూడా వేడవుతుంది. ఇలా ప్లేట్ రిమూవ్ చేసేసి వేడి పెనం మీద మనం చపాతీని వేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం వేడి చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలు మనము సేమ్ అదే విధంగా చేసుకోవాలి. చపాతీలు అనేవి మనకి చాలా స్మూత్గా చాలా మెత్తగా వచ్చాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ డూ కామెంట్స్. బాయ్.